కొన్ని ఫోటోలు చూడగానే మనం అక్కడ ఆగిపోతాం. అసలు ఆ ఫోటో ఎక్కడిది? దాని బ్యాక్ స్టోరీ ఏంటి తెలుసుకోవాలనుకుంటాం. అలాంటి ఒక బ్యాక్ స్టోరీ ఇప్పుడు ఈ ఫోటో గురించి ఉంటుంది. 33 సంవత్సరాల కిందట ఒక ఫోటో ఇది. కరెక్ట్‌గా 'కలికాలం' అనే ఒక సినిమాకి సంబంధించి ముత్యాల సుబ్బయ్య గారు దర్శకత్వం వహిస్తే, జయసుధ గారు మెయిన్ లీడ్, చంద్రమోహన్ గారు, సాయి కుమార్ గారు చాలా ముఖ్య పాత్రలో నటించిన చిత్రం 'కలికాలం.' ఆ టైంలో ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. కానీ అప్పట్లో ఏం చేసేవారంటే ఒక సినిమా ఒక 50 రోజులు ఆడినప్పుడు, 100 రోజులు ఆడినప్పుడు ఆ సినిమా యూనిట్ అంతా పిలిచి ఘనంగా సన్మానించి ఒక మంచి షీల్డు, శాల్వాతో సత్కరించేవారు. ఇప్పుడు ఈ ఫోటో వెనకాల ఉన్నది ఎవరు అంటే ఆ ఫోటోలో ఉన్న ఒక చిన్న కుర్రోడెవరు? చిరంజీవి గారు ఇంత స్మార్ట్‌గా ఉన్నారు. అది ఏ టైంలో అంటే 'గ్యాంగ్ లీడర్' రిలీజ్ అయింది. ఇంకా 'ఘరానా మొగుడు' రిలీజ్ అవ్వలేదు. ఆ టైంలో చిరంజీవి గారు ఎలా ఉంటారో చూడాలంటే మాత్రం ఈ లైవ్లీ ఫోటో చూడొచ్చు. అంటే అందులో ఒక కుర్రోడిని చిరంజీవి గారు ఎత్తుకొని ఆ కుర్రోడికి పూలదండేసి ఆ కుర్రోడి చేతిలో ఒక కలికాలం అనే షీల్డ్ ఉంది. ఎందుకు అంటే ఆ కుర్రోడు అందులో నటించలేదు. ఆళ్ళ నాన్న తరపు నుంచి వాళ్ళ నాన్న షూటింగ్స్‌లో బిజీగా ఉండటం వల్ల ఆ కుర్రోడు అక్కడికొచ్చేసి ఆ షీల్డ్ అందుకున్నాడు. ఆ కుర్రోడు ఎవరో కాదు, ప్రముఖ నటుడు ఆది సాయి కుమార్. ఆయన హీరోగా నటిస్తారని తర్వాత కాలంలో మంచిగా 25, 30 సినిమాల్లో హీరోగా నటిస్తారని ఆయన అనుకునుండరు ఆ ఫోటో దిగేటప్పుడు.